పిల్లలందరికీ ఈరోజుటి మన ప్రత్యేకమైన ప్రజెంటేషన్కు ఉత్సాహంగా స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బైబిల్ హీరో గురించి తెలుసుకోబోతున్నాం. ఆవిడే మన సిస్టర్ ఫీబే. దేవుని కోసం ఎంతో నమ్మకంగా పనిచేసిన ఒక గొప్ప సందేశవాహకురాలే కదా ఇది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలుగారు స్వయంగా ఫీబే గురించి చెప్పిన మాటలివి. బైబిల్లో రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నారు, ఆమె అనేకులకును నాకును సహాయురాలయుండెను అని. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆమె ఎంత గొప్పగా సహాయం చేసేదో ఈ ఒక్క వచనం చదివితేనే మనకర్థమైపోతుంది కదూ. మొదటి భాగం కెంక్రేయ నగరంలో మంచి అక్క ఫీబే. అసలు మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, సముద్రతీరాన ఉన్న ఆ అందమైన కెంక్రేయ పట్టణంలో, ఆ పాతకాలపు నగరంలో ఫీబే తన జీవితాన్ని దేవునికోసం ఎలా గడిపిందో ఇప్పుడు చూద్దాం. ఫీబే అక్కకు యేసయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? మాటల్లో చెప్పలేం. ఆమెప్పుడూ నవ్వుతూ అందరితో ఎంతో ఆనందంగా ఉండేది. ఆమెకున్న ఆ మంచి మనసును చూసి ఆ చర్చి పాస్టర్ గారు ఆమెను ఒక పరిచారకురాలుగా, అంటే డీకనస్గా నియమించారు. పరిచారకురాలు అంటే మరేంటో కాదు, చర్చిలో అందరికీ ఎంతో ప్రేమతో సేవ చేసే ఒక నమ్మకమైన సహాయకురాలు అని అర్థం. ఇది నిజంగా ఆమె దయను అద్భుతంగా చూపిస్తుంది. చూడండి, చర్చ్కి ఎవరైనా కొత్తవాళ్లొస్తే చాలు, వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టేది, ఉండటానికి ఇల్లిచ్చేది. చిన్నపిల్లలకైతే కథలు చెప్తూ ప్రేమగా చూసుకునేది. ఇక ముసలివాళ్లకు సేవ చేసేది. అంతేకాదు, జబ్బు పడిన వాళ్లకు దగ్గరుండి మరీ సహాయం చేసేది. చెప్పాలంటే ఆమె నిజంగా అందరికీ ఒక సొంత అక్కలాంటిదన్నమాట. రెండవ భాగం పౌలు రాసిన ముఖ్యమైన ఉత్తరం. ఇలా అందరికీ సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న ఫీబే జీవితంలోకి అకస్మాత్తుగా ఒక పెద్ద బాధ్యత రాబోతోంది. దేవుని పనిలో ఒక గొప్ప మిషన్ ఆమె కోసం ఎదురుచూస్తోంది. అదేంటో చూద్దామా మరి? ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మనం ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ఏం చేస్తాం? చిటికెలో వాట్సాప్, ఈమెయిల్స్ లేదా స్మార్ట్ఫోన్లలో పంపించేస్తాం కదా. కాని ఆ రోజుల్లో ఇవేమీ లేవసలు. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి సందేశం పంపాలంటే చేతితో ఉత్తరాలు రాసి ఎవరికైనా ఇచ్చి వాళ్లను రోజుల తరబడి ప్రయాణం చేయించి పంపించేవారు. అబ్బో, ఇది చాలా కష్టమైన పని కదా. సరిగ్గా ఆ సమయంలోనే అపోస్తలుడైన పౌలుగారు యేసయ్య గురించి, మన రక్షణ గురించి ఒక చాలా పెద్ద ఉత్తరం రాశారు. అది మామూలు ఉత్తరం కాదు సుమా. బైబిల్లో మనమిప్పుడు చదువుకునే రోమీయులకు రాసిన పత్రిక అదే. ఇది చాలా చాలా ముఖ్యమైన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని రోమా నగరంలో ఉన్న క్రైస్తవులకు అత్యవసరంగా చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న వాళ్ల ముందు నిలబడింది. కెంక్రేయ నుండి రోమా నగరం చాలా దూరం. మరింత ముఖ్యమైన ఉత్తరాన్ని ఎవరు తీసుకువెళ్తారు? పౌలుగారు చాలా తీవ్రంగా ఆలోచించారు. అప్పుడే ఆయనకొకరి పేరు గుర్తుకొచ్చింది. అవును, ఆ ధైర్యవంతురాలు, ఎంతో నమ్మకస్తురాలైన మన ఫీబే అక్క. ఆ గొప్ప పనికోసం పౌలుగారు ఫీబేనెంచుకున్నారు. మూడవ భాగం సిస్టర్ ఫీబే సాహసోపేతమైన ప్రయాణం. పౌలుగారు ఆ ఉత్తరాన్ని ఎంతో జాగ్రత్తగా ఫీబే చేతిలో పెట్టారు. దేవునిమీద ఉన్న అపారమైన నమ్మకంతో ఫీబే ఆ పెద్ద ప్రయాణానికి ధైర్యంగా ఒప్పుకుంది. ఇక్కడి నుండే మన కథలో అసలైన ఉత్కంఠభరితమైన సాహసయాత్ర మొదలవుతుంది. ఫీబే ప్రయాణం ఎంత ప్రమాదకరమైనదో మనం ఒకసారి ఊహించుకుందాం. మొదట కెంక్రేయ నుండి బయలుదేరి కాలినడకన పెద్ద పెద్ద కొండలు, దట్టమైన అడవులు దాటాలి. దారిలో పొంచి ఉన్న భయంకరమైన దొంగల నుండి తప్పించుకోవాలి. ఆ తర్వాత ఏకంగా సముద్రంలో పడవపై ప్రయాణం చేయాలి. అలా ఎన్నో రోజులు ప్రయాణించి బాగా అలిసిపోయినా సరే ఏమాత్రం భయపడకుండా దేవునిపై నమ్మకంతో ఆ ఉత్తరాన్ని ప్రాణంగా కాపాడుకుంటూ ముందుకు సాగింది ఫీబే. ఎట్టకేలకు అద్భుతమైన విజయం. ఫీబే అక్క క్షేమంగా రోమా నగరానికి చేరుకుంది. ఆమె తీసుకువెళ్లిన ఆ ఉత్తరాన్ని చూసి పౌలుగారు రాసిన మాటలను చదివి అక్కడి రోమా చర్చ్ వాళ్ళంతా ఫీబేను ఎంతో ప్రేమగా చేరదీశారు. ఆమె చూపించిన ఆ అద్భుతమైన నమ్మకత్వం వల్లే ఈరోజు మన చేతిలో బైబిల్లోని రోమాపత్రిక ఉంది అని మనమందరం సంతోషంగా గుర్తుంచుకోవాలి. నాలుగవ భాగం మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠాలు. సరే, ఇంత అద్భుతమైన ప్రయాణం గురించి విన్నాం కదా. మరి మన రోజువారీ జీవితంలో ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ 3 అద్భుతమైన పాఠాలు. మొదటిది, పనులు చిన్నవైనా నమ్మకంగా చేయాలి. ఫీబేకు ఒక ఉత్తరం ఇవ్వడం చిన్న పనిలా అనిపించినా ఆమె దాన్ని ఎంత బాధ్యతగా చూసుకుందో కదా.
అలాగే మన సండే స్కూల్లో బైబిల్స్ సర్దడం, కుర్చీలు వేయడం లాంటివి మనం కూడా నమ్మకంగా చెయ్యాలి. రెండవది, అందరికీ సహాయం చెయ్యాలి. మన స్నేహితులకు, ఇంట్లో అమ్మానాన్నలకు ఎప్పుడూ హెల్ప్ చెయ్యాలి. ఇక మూడవది, దేవుని కోసం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకెప్పుడూ తోడుగా ఉంటాడు కదా. మనమంతా ఫీబేలాగా ప్రవర్తించడానికి ఈ పాఠాలను తప్పక గుర్తుంచుకోవాలి. 5వ భాగం సండే స్కూల్ గేమ్ ది మెసెంజర్. మనం నేర్చుకున్న ఈ మంచి పాఠాలను సరదాగా ప్రాక్టీస్ చేయడానికి సండే స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఆడుకోగలిగే ఒక సూపర్ గేమ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ గేమ్ పేరు ది మెసెంజర్. దీని రూల్స్ చాలా సింపుల్. ముందుగా ఒక బాక్స్లో ఒక బైబిల్ వచనం పెట్టి దానిని రోమాపత్రిక అనుకుందాం. పిల్లలంతా సందేశవాహకులుగా ఒక లైన్లో నిలబడాలి. దారిలో కొన్ని కుర్చీల్లాంటివి పెట్టి వాటిని ఆటంకాలుగా, అంటే దొంగలు అనుకోవాలి. ఆ ఆటంకాలను తగలకుండా ఆ బాక్స్ను సురక్షితంగా ఒకరికొకరిస్తూ ముగింపు గీత వరకు చేర్చాలి. ఇలా ఎవరైతే ఆ ఉత్తరాన్ని చివరికి చేరుస్తారో వాళ్ళందరూ కూడా ఫీబే లాంటి నమ్మకమైన లీడర్స్ అని అర్థం. భలే ఉంది గదా ఈ ఆట. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. సిస్టర్ ఫీబే తన జీవితం ద్వారా మనకొక గొప్ప ఆదర్శాన్ని చూపించింది. మరి ఈ వారం మనమందరం యేసయ్య కోసం ధైర్యంగా, ఇతరులకు మేలు చేసే నమ్మకమైన సహాయకులుగా ఉందామా? ఖచ్చితంగా ఉందాం. ఈ గొప్ప స్ఫూర్తితోనే దేవుని వాక్యాన్ని మరింతగా నేర్చుకుంటూ ఇతరులకు ఎప్పుడూ సహాయం చేద్దాం.